హైదరాబాద్ కోటి ఎస్బీఐ ప్రధాన కార్యాలయం ఏటీఎం దగ్గర కాల్పులు కలకలం రేపాయి. గన్తో కాల్పులు జరిపి 6 లక్షలు ఎత్తుకెళ్లారు అగంతకులు. ఉదయం 7 గంటలకు రిషీద్ అనే వ్యక్తి డబ్బులు డిపాజిట్ చేయడానికి ఏటీఎం దగ్గరకు వచ్చాడు. అతన్ని ఫాలో అయిన దుండగులు గన్తో కాల్పులు జరిపి నగదు ఎత్తుకెళ్లారు. ఘటనలో రిషీద్ కాలికి బుల్లెట్ గాయమైంది. రిషీద్ను హాస్పిటల్కి తరలించారు. ఘటనా స్థలంలో సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు సుల్తాన్ బజార్ పోలీసులు. హైదరాబాద్ కోఠి ఎస్బీఐ ప్రధాన కార్యాలయం ఏటీఎం దగ్గర కాల్పులు కలకలం రేపాయి. గన్తో కాల్పులు జరిపి 6 లక్షలు ఎత్తుకెళ్లారు అగంతకులు. ఉదయం 7 గంటలకు రషీద్ అనే వ్యక్తి డబ్బులు డిపాజిట్ చేయడానికి ఏటీఎం దగ్గరకు వచ్చాడు. అతన్ని ఫాలో అయిన దుండగులు గన్తో కాల్పులు జరిపి నగదు ఎత్తుకెళ్లారు. ఘటనలో రషీద్ కాలికి బుల్లెట్ గాయమైంది. రషీద్ను హాస్పిటల్కి తరలించారు. ఘటనా స్థలంలో సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు సుల్తాన్ బజార్ పోలీసులు. హైదరాబాద్ కోటి ఎస్బీఐ ప్రధాన కార్యాలయం ఏటీఎం దగ్గర కాల్పులు కలకలం రేపాయి. గన్తో కాల్పులు జరిపి 6 లక్షలు ఎత్తుకెళ్లారు అగంతకులు. ఉదయం 7 గంటలకు రషీద్ అనే వ్యక్తి డబ్బులు డిపాజిట్ చేయడానికి ఏటీఎం దగ్గరకు వచ్చాడు. అతన్ని ఫాలో అయిన దుండగులు గన్తో కాల్పులు జరిపి నగదు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో రషీద్ కాలికి బుల్లెట్ గాయమైంది. రషీద్ను ప్రస్తుతం హాస్పిటల్కి తరలించారు. ఘటనా స్థలంలో సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు సుల్తాన్ బజార్ పోలీసులు. హైదరాబాద్ కోఠి ఎస్బీఐ ప్రధాన కార్యాలయం ఏటీఎం దగ్గర కాల్పులు కలకలం రేపాయి. గన్తో కాల్పులు జరిపి 6 లక్షలు ఎత్తుకెళ్లారు అగంతకులు. ఉదయం 7 గంటలకు రషీద్ అనే వ్యక్తి డబ్బులు డిపాజిట్ చేయడానికి ఏటీఎం దగ్గరకు వచ్చాడు. అయితే అతన్ని ఫాలో అయినటువంటి దుండగులు గన్తో కాల్పులు జరిపి ఆ నగదును ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో రషీద్ కాలికి బుల్లెట్ గాయమైంది. రషీద్ను ప్రస్తుతం హాస్పిటల్కి తరలించారు. ఘటనా స్థలంలో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు సుల్తాన్ బజార్ పోలీసులు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ ఫోన్లో అందిస్తారు. రాధాకృష్ణ, ఏంటి పరిస్థితి ప్రస్తుతం? గాయపడిన రషీద్ పరిస్థితి ఏంటి? అలాగే ఈ దుండగుల ఆచూకీ ఏమైనా దొరికిందా? వాళ్ళకి సంబంధించిన ఊహా చిత్రాలు ఏమైనా రిలీజ్ చేశారా పోలీసులు? డీటెయిల్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే అంటే దాదాపు 7:15 ప్రాంతంలో ఈ కాల్పుల ఘటన చోటు చేసుకోవడం జరిగింది. రషీద్ అనే వ్యక్తి తన ఏటీఎం ద్వారా తన అకౌంట్ లో డబ్బులు ట్రాన్సాక్షన్ చేయడానికి సుమారుగా 6 లక్షల రూపాయలు చెప్తున్నారు. ఇంకా అధికారులు మాత్రం నిర్ధారించలేదు. ఆ నగదును అతను ఏటీఎం మిషన్ ద్వారా నగదు డిపాజిట్ చేయడానికి అతను కోటిలోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయం పక్కనే ఉన్న ఏటీఎం సెంటర్ కు వచ్చాడు. అప్పటికే అతన్ని ఫాలో అవుతూ 2 వ్యక్తులు వస్తున్నట్లుగా అతను గమనించలేదు. ఎప్పుడైతే అతను లోపలికి వెళ్లి డిపాజిట్ చేసే ప్రయత్నం చేస్తున్నారో వెంటనే అతని పైన కాల్పులు జరిపారు. అది కూడా కాల్పులు ఒక రౌండ్ బుల్లెట్ కాల్పులు జరిపినట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ బుల్లెట్ కి సంబంధించిన ఒక చెల్లి మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. అది కూడా రషీద్ కాలుకి గాయమైనట్లుగా అధికారులు చెప్తూ ఉన్నారు. వెంటనే అతన్ని వెంజూరేట్ అంబులెన్స్ లో ఆసుపత్రికి అయితే తరలించారు. ఎవరైతే రషీద్ ను వెంబడించి గన్తో కాల్పులు జరిపారో వాళ్ళిద్దరు ఎవరనేది ఇంకా తెలియలేదు. వాళ్ళ కోసం ఒకవైపు పోలీసులు గాలుస్తున్నారు. తెల్లవారుజామునే నగరంలో, అది కూడా నడి బొడ్డున కోటి లాంటి ప్రధానంగా రద్దీ ఉండే ఏరియాల్లో కాల్పులు జరగడం అనేది తీవ్ర కలకలం వేస్తుందని మనం చెప్పుకోవాలి. గంతో, అది కూడా గంతో పట్టపగలు ఇలా కాల్పులు జరపడం వెనుకాల ఖచ్చితంగా తెలిసిన వ్యక్తులు, ఎవరైతే రషీద్ డబ్బులు తీసుకొని వస్తున్నాడని తెలిసిన వ్యక్తులే కాల్పులు జరిపి ఉండొచ్చని భావిస్తున్నారు. లేదా ఆ తెలిసిన వ్యక్తులు ఎవరికైనా చెప్పి ఈ విధంగా కాల్పులు జరిపి డబ్బులు తీసుకొని రమ్మని కూడా చెప్పి ఉండొచ్చు అనేది ప్రస్తుతం అయితే పోలీసులు భావిస్తున్నారు. మొత్తం 4 టీంలను అయితే ప్రస్తుతం ఏర్పాటు చేసి ఎవరైతే ఈ కాల్పులు జరిపారో వాళ్ళ కోసం పక్కన పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. అలాగే క్రూజ్ టీమ్ ను కూడా పిలిపించడం జరిగింది. వాళ్ళు కూడా కొన్ని ఆధారాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఫింగర్ ప్రింట్స్ కి సంబంధించిన వాటిని ఇంకా పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ కూడా పరిశీలిస్తున్నారు. కాబట్టి తొందరలోనే నిందితులను పట్టుకునే అవకాశం అయితే మనకు కనబడుతుంది. మరొక వైపు ఈ పగలు, అది కూడా ఏటీఎం దగ్గర కాల్పులు జరపడం అనేది నగరంలో కలకలం వేస్తున్న ఘటన మనం చెప్పాలి. సాయం రాధాకృష్ణ, ఉదయం 7 గంటలకే అంటే అక్కడ జనాలు ఉంటారు. అక్కడ ఏటీఎం దగ్గర కూడా సెక్యూరిటీ అలాంటి వాళ్ళు ఎవరు లేరా? ఈ ప్రధాన కార్యాలయం ఎస్బీఐకి ఆ ఏటీఎం ప్రధాన కార్యాలయం ఉంది. ఆ గేటుకు ఆనుకొని ఒక 4 ఏటీఎం మిషన్లు ఉంటాయి. ఇక్కడ 10 గంటల తర్వాత సెక్యూరిటీ గార్డ్ అనేది ఉండడం జరుగుతుంది. అది కూడా జనాలు ఒక్కసారిగా లోపలికి వెళ్లకుండా క్యూ లైన్ లో వెళ్లే విధంగా అక్కడ అతను నిలబడతాడు. కానీ ప్రత్యేకంగా సెక్యూరిటీకి సంబంధించి మాత్రం అక్కడ ఎవరు లేరు అనేది మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ సంఘటన స్థలంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ ఎవరు కూడా అలాంటి సిచ్యువేషన్ అయితే మనకు కనబడట్లేదు. గతంలో కూడా ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ కూడా లేదు. గతంలో జరిగిన ఘటనల నేపథ్యంలో ప్రతి ఒక్కరికి బ్యాంక్ అధికారులకు గతంలోని పోలీసులు హెచ్చరికలు చేశారు. ప్రతి ఒక్కరు కూడా ఏటీఎంల దగ్గర భద్రతా చర్యలు చేపట్టుకోండి అని చెప్పేసి. కానీ ఎవరు కూడా అలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఈ నగరంలో ఎక్కడ కూడా ఏటీఎంల దగ్గర సెక్యూరిటీ గార్డ్స్ అనేది ఉండే ప్రసక్తి లేదు. ఎందుకంటే 1 కాదు 2 కాదు
వేలల్లో ఉంటాయి కాబట్టి అంతమందిని నియమించుకోవడం తమకు కూడా ఇబ్బందిగా ఉంటుంది అనేది కూడా ఒకవైపు బ్యాంక్ అధికారులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం జరిగిన ఘటన దగ్గర మాత్రం సెక్యూరిటీ గార్డు మాత్రం లేదనేది మనకు తెలుస్తుంది. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.